ఒక తొండ పాముతో నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కాటేసినా మనిషి చావడు, కానీ నేను కరిసినా మనిషి చస్తాడు అంది. అదెలా అని అడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని ఆ పొలంలో పనిచేసుకునే రైతుని వెనక నుండి కాటేయి అంది తొండ. పాము అలానే కాటేసింది. వెంటనే ఆయన రెండు కాళ్ల మధ్య నుంచి ముందుకు తొండ లగెత్తుకుంటూ పోయింది. నన్ను కరిసింది తొండే కదా అని ధైర్యంతో గాయానికి ఆకుపసరేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు. ఇప్పుడు ఇంకో పొలంలో రైతుని నేను కరుస్తాను, నువ్వు ఆయన కాళ్ళ మధ్య నుంచి పో అని తొండ కరిసింది. పాము ఆయన కాళ్ళ మధ్య నుంచి సర్రున పాక్కుంటూ పోయింది. పామును చూసిన రైతు కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కథ ఇది. కాబట్టి మనందరం పేపర్లు, టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు వంటి వాటిలో పిట్టల దొరలు రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తతో మెసులుకోండి. మీ ధైర్యమే మీకు బలం.